ఈరోజు మనం ఒక తల్లి కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు, విశ్వాసం, త్యాగం, ఒక మాట కోసం ప్రాణమిచ్చే ఒక గొప్ప తల్లి కాదా. పాత నిబంధన కాలం నాటి ఈ కథలో చాలా లోతైన విషయాలున్నాయి. మరి ఆ కథేంటో చూద్దామా? చూడండి, ఈ కథకు 3 మూలస్తంభాలు. 1 ప్రార్థన, 2 వాగ్దానం, 3 ఆ వాగ్దానం కోసం చెల్లించిన వెల. ఈ మూడింటి చుట్టూ అల్లుకున్న ఒక అద్భుతమైన కథ ఇది. పదండి మొదలు పెడదాం. ఈ కథలో మన ప్రధాన పాత్ర పేరు హన్నా. ఆమె జీవితంలో ఓ తీరని దుఃఖం ఉంది. ఎంతో బాధతో ఆమె కుమిలిపోతోంది. ఇంతకీ ఆమె అంతలా బాధపడటానికి కారణమేంటి? ఆ దుఃఖం వెనుకున్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, 2 భార్యల మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు హన్నా భర్తకు ప్రియమైన భార్య, కాని ఆమెకు సంతానం లేదు. మరోవైపు పెనిన్నా, ఆమెకు పిల్లలున్నారు. ఇదే హన్నా పాలిట శాపంగా మారింది. పిల్లలు లేరనే బాధ ఒక ఎత్తైతే, తన సవతి పెనిన్నా రోజూ మాటలతో వేధించడం మరో ఎత్తు. ఈ పరిస్థితి హన్నాను ఎంతగా కుంగదీసిందో మనమర్థం చేసుకోవచ్చు. సరే, ఈ బాధ ఇంకెప్పుడు ఎక్కువయ్యేదో తెలుసా? ప్రతి ఏటా వాళ్లు షిలోహు అనే ప్రదేశానికి ప్రార్థన కోసం వెళ్లేవారు. అది చాలా పవిత్రమైన సమయం. కాని హన్నాకు మాత్రం అది నరకంలా ఉండేది. అందరి ముందు పెనిన్నా ఆమెను ఇంకా ఎక్కువగా రెచ్చగొట్టేది. ఆ అవమానం భరించలేక హన్నా కనీసం తినడానికి కూడా ఇష్టపడకుండా కన్నీళ్లతోనే కాలం గడిపేది. అయితే ఈ తీవ్రమైన వేదనే ఆమె జీవితాన్ని మార్చే ఒక కీలక ఘట్టానికి దారితీసింది. తన దుఃఖాన్ని తట్టుకోలేక హన్నా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదే ఒక తీరని ప్రార్థన, ఒక మొక్కుబడి. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఒకరోజు షిలోహులోని మందిరంలో హన్నా తన హృదయాన్నంతా దేవుని ముందు కుమ్మరించింది. ఆమె ప్రార్థన చాలా విచిత్రంగా ఉంది. ఆమె నోటినుంచి మాటలు రావడంలేదు, కేవలం పెదవులు మాత్రమే కదులుతున్నాయి. మనసులోనే తన బాధనంతా చెప్పుకుంటూ వెక్కి ఏడుస్తోంది. తన ఆత్మను, తన సర్వస్వాన్ని దేవుని ముందు ఉంచింది. అంత తీవ్రమైన బాధలో ఆమె ప్రార్థన చేస్తుంటే అక్కడికి ప్రధాన యాజకుడైన ఏలీ వచ్చాడు. ఆమె పెదవులు కదలడం చూసి ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఎంతకాలమిలా తాగి మత్తులో ఉంటావో, నీ ద్రాక్షారసం పక్కనపెట్టు అని గద్దించాడు. చూసారా, ఆమె వేదనను అర్థం చేసుకోవాల్సింది పోయి ఆమెను నిందించాడు. ఇది ఆమె బాధను రెట్టింపు చేసింది. అప్పుడు హన్నా ఏలీతో, నేను తాగలేదు, నా బాధను దేవునితో చెప్పుకుంటున్నాను అని చెప్పి తన మనసులోని మొక్కుబడిని బయటపెట్టింది. ఓ దేవా, నువ్వు నా ప్రార్థన విని నాకొక కొడుకుని ఇస్తే ఆ బిడ్డను తన జీవితాంతం నీ సేవకే అంకితం చేస్తాను అని మొక్కుకుంది. ఆలోచించండి, ఇది మామూలు విషయం కాదు. తనకు లేని బిడ్డకోసం ప్రార్థిస్తూనే ఆ బిడ్డను తిరిగి దేవునికే ఇచ్చేస్తానని మాట ఇచ్చింది. హన్నా మాటలు విన్న ఏలీ ఆమెనర్థం చేసుకుని, నీ కోరిక నెరవేరుతుంది అని దీవించాడు. అంతే, ఆ ఒక్క మాటతో హన్నా మారిపోయింది. అంతవరకు ఉన్న దుఃఖం మాయమైపోయింది. ఆమె ప్రశాంతంగా వెళ్లి భోజనం చేసింది. ఆమె ముఖంలో మళ్లీ విచారం కనిపించలేదు. తన ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదు, కాని నమ్మకంతో ఆమె ముఖం వెలిగిపోయింది. ఆమె నమ్మకం వృధా పోలేదు. దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడు. కొద్ది కాలానికే అద్భుతం జరిగింది. హన్నా గర్భవతి అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి, ఇక్కడ కథ ఎలా ముందుకు సాగిందో. మొదట షిలోహులో ప్రార్థన, ఆ మొక్కుబడి. ఆ తరువాత ప్రార్థనకు జవాబుగా శామ్యుయేల్ పుట్టాడు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆమె బిడ్డకు పాలు మాన్పించేంతవరకు, అంటే కొన్ని సంవత్సరాల పాటు పెంచింది. ఆ తరువాత అసలైన సమయం వచ్చింది. తన మొక్కుబడి తీర్చడానికి మళ్లీ షిలోహుకు తిరిగి వెళ్లాలి. బిడ్డ పుట్టడం ఆనందమే, కాని ఆ బిడ్డను దేవునికివ్వడం అనేది ఆమె నిబద్ధతకు అసలైన పరీక్ష. ఇప్పుడు కథలో అత్యంత ముఖ్యమైన భావోద్వేగమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే నెరవేరిన వాగ్దానం. మాటివ్వడం తేలికే, కాని దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. మరి హన్నా ఏం చేసిందో చూద్దాం. ఈ 2 చిత్రాలను చూడండి. ఒకే ప్రదేశం, ఒకే స్త్రీ, కానీ ఎంత తేడా! కొన్ని సంవత్సరాల క్రితం ఇదే మందిరంలో కన్నీళ్లతో, తీవ్రమైన వేదనతో ప్రార్థన చేసింది. ఇప్పుడు అదే మందిరానికి తన చేతిలో పిల్లాడితో మొక్కుబడి తీర్చడానికొచ్చింది. దుఃఖం స్థానంలో కృతజ్ఞత, నిరాశ స్థానంలో నెరవేర్పు కనిపిస్తున్నాయి కదా. ఆమె నేరుగా యాజకుడైన ఏలీ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు ఆమె పలికిన మాటలు వింటే మనస్సు ద్రవిస్తుంది. ఆమె అంది, అయ్యా, నేను ఇక్కడే నిలబడి ప్రార్థన చేసిన స్త్రీని
ఈ బిడ్డ కోసమే నేను ప్రార్థించాను. దేవుడు నా కోరిక తీర్చాడు. అందుకే నేను వాగ్దానం చేసినట్టుగా ఈ బిడ్డను దేవునికి అప్పగిస్తున్నాను. ఆమె మాటల్లోని నిబద్ధత, కృతజ్ఞత ఎంత గొప్పవో కదా. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఎంతో కాలం ఎదురుచూసి కన్నబిడ్డను ఇలా దేవుని సేవకు వదిలివేయడం ఒక తల్లి చెయ్యగల గొప్ప త్యాగమేనా? తన మాట నిలబెట్టుకోవడం కోసం ఇంత పెద్ద త్యాగానికి సిద్ధపడటం, దీని గురించి ఆలోచిస్తూ ఈ కథను ఇక్కడతో ముగిద్దాం.